ఇక భారత సైన్యం బలోపేతం దిశగా అడుగులు వేస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తుంది. గగనతలంలో విజయమే లక్ష్యంగా బరాక్ 8 భారత్ను విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పుడు శత్రుగుంటెల్లో బాకు భారత్ అమ్మల పొదిలో అరవీర భయంకర అస్త్రం బరాక్ 8 క్షిపణి. గగనతలంలో ఎలాంటి శత్రు క్షిపణిని అయినా యుద్ధ విమానాలైనా ధ్వంసం చేసే బరాక్ 8 క్షిపణిని తొలిసారిగా భారత్ యుద్ధ నౌక INS కోల్కతా పైనుంచి బుధవారం విజయవంతంగా ప్రయోగించారు. ఇజ్రాయిల్, భారత రక్షణ శాఖ, నావికా దళ భాగస్వామ్యంతో బరాక్ 8 క్షిపణిని తయారు చేశారు. గతంలో పలుమార్లు ఇజ్రాయిల్ నుంచి దీనిని ప్రయోగించారు. భారత్కు అత్యాధునిక బరాక్ 8 క్షిపణులను అందించడానికి ఇజ్రాయిల్ 2009 నవంబర్లో $1.1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. బరాక్ 8 క్షిపణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. శత్రు గుండెల్లో బరాక్ 8 క్షిపణి గుణపం లాంటిదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. బరాక్ 8 క్షిపణికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు. బరాక్ 8 క్షిపణి గగనతలంలోని శత్రువుల హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, క్షిపణులు, మానవ రహిత ఏరియల్ వెహికల్స్, క్రూయిజ్ మిసైల్స్, కాంబాట్ జెట్స్తో సహా దేనినైనా ధ్వంసం చేస్తుంది బరాక్ క్షిపణి. బరాక్ అంటే హిబ్రూ భాషలో మెరుపు అని అర్థం. బరాక్ 1 క్షిపణిని ఇజ్రాయిల్ గతంలోనే తయారు చేసింది. దీని బరువు 98 కేజీలు. బరాక్ 1 క్షిపణులను భారత్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 2009 జూలైలో ఇజ్రాయిల్ బరాక్ 2 క్షిపణిని తయారు చేసింది. 2009 నవంబర్లో మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బరాక్ 8 క్షిపణిని రూపొందించడానికి భారత్తో ఒప్పందం కుదుర్చుకొని DRDO భాగస్వామ్యంతో దీనిని తయారు చేసింది. బరాక్ 8 క్షిపణి బరువు 275 కేజీలు. 60 కేజీల వార్ హెడ్ ను మోసపోగలదు. 4.5 మీటర్ల పొడవున్న ఈ క్షిపణి 70 నుంచి 90 కిలోమీటర్ల దూరంలోని గగనతల లక్ష్యాలను ఛేదించగలదు. దీనిని నిలువుగా ప్రయోగిస్తారు. లాంగ్ రేంజ్, 2-way డేటా లింక్, యాక్టివ్ రాడర్ మిసైల్, 360 డిగ్రీల కవరేజ్, మల్టీ సైమల్టేనియన్ ఎంగేజ్మెంట్స్ బరాక్ 8 ప్రత్యేకతలు. బరాక్ 8ను అత్యాధునిక సామర్థ్యం గల లాంగ్ రేంజ్ మిస్సైల్ డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా అభివర్ణిస్తున్నారు రక్షణ నిపుణులు. బరాక్ 8 తర్వాత బరాక్ ఎక్స్టెండెడ్ రేంజ్ క్షిపణిని తయారు చేస్తున్నారు. ఈ క్షిపణి పూర్తి స్థాయిలో సిద్ధమైతే భారత సైన్యం మరింత బలోపేతమవుతుంది. గగనతలం నుంచి శత్రువులు ప్రయోగించే శత్రు క్షిపణులను భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది.